హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సంబంధించిన యాప్ ప్లేస్టోర్లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ మన యాప్లో దొరుకుతుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ బోర్డు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పరీక్ష రుసుమును ఈ నెల 23 వరకు గడువిచ్చారు. జనరల్, వొకేషనల్ విభాగాల్లోని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువులోగా ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డు స్పష్టం చేసింది. 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ సైంటిస్టులు ఈ పోస్టులకు భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి మే 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 1/7/2026 నాటికి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్, విద్యార్హతలు, సిలబస్ వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ టీజీపీఎస్సీని సందర్శించమని చెప్పారు. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మన యాప్లో పెట్టిన ఫ్రీ కంటెంట్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇది అసిస్టెంట్ సైంటిస్టులకు సంబంధించిన వెబ్ నోట్. ఇది 20 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్స్ 27/4/2026 నుంచి 25/5/2026 వరకు చేసుకోవచ్చు. జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల. జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ఇచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా దాటిరు. 100% సాధించిన విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివాన్ శరత్ మహేశ్వరి, నరేంద్రబాబు రాష్ట్రాల నుంచి 10 మంది 100% సాధించారు. తెలంగాణకు చెందిన భవితేష్ రెడ్డి, మంతా శివకామేష్, సాయి రిత్విక్ రెడ్డి, రిషి ప్రేమ్నాథ్ 100% సాధించి సత్తా చాటారు. ఫలితాలతో పాటు ఎన్టీఏ, జేఈ అడ్వాన్స్డ్ టాపర్ల జాబితాను, కట్ ఆఫ్ పర్సెంటైల్ను కూడా అందుబాటులో ఉంచింది. గత సంవత్సరం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కట్ ఆఫ్ 100 నుంచి 93.102326 ఉంది. జేఈ మెయిన్ కట్ ఆఫ్, జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ, ట్రిపుల్-ఐటీలు, ఇతర జిఎఫ్టిఐల వంటి సంస్థలతో ప్రవేశానికి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ జేఈ మెయిన్ స్కోర్ పర్సెంటైల్ ర్యాంకింగ్లో ఎలా మారవచ్చో అర్థం చేసుకోవడానికి మార్కులు వర్సెస్ పర్సెంటైల్ డేటాను ఉపయోగించుకోవచ్చు. 2 నుంచి 8 వరకు జేఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరిగినాయి. 11,23,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. కొత్త కొలువులకు బ్రేక్. నియామక బోర్డుల నుంచి వెలువడని ఉద్యోగ నోటిఫికేషన్లు ఓటీఆర్తో హడావుడి చేసిన టీజీపీఎస్సీ డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్లు, ఎస్ఐ, కానిస్టేబుల్, ఉపాధ్యాయ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు. కొత్త కొలువుల సంగతి ఆటకెక్కినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడతాయని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. వివిధ శాఖలను ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తారు. భారీ స్థాయిలో అటు టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్లు వెలువడడం లేదు. నిరుద్యోగులు మాత్రం డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఉలుకు పలుకు లేని ప్రభుత్వం. ఉద్యోగ ప్రకటనలపై ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం తరహాలోనే ఈ సర్కారు కూడా ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలకు పరిమితం అవుతుందనే అసంతృప్తిలో నిరుద్యోగులు కనిపిస్తున్నారు. 31/3/2024 నుంచి వివిధ శాఖల మొత్తం 13,000 మంది ఉద్యోగ పదవి విరమణ చేసిరు. వీరిలో దాదాపు 7,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. పలు శాఖల్లోని ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తుందని విమర్శలు వస్తున్నాయి. టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్నే దాదాపు చివరిది. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ పోస్టులు మినహా మెడికల్ బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ వెలువడలేదు. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి భారీ స్థాయిలో నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నిరాశ మిగిలింది. 2024 ఏడాది చివరిలో 5,000 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఏడాదిగా వస్తుంది, ఇప్పటివరకు ప్రకటన లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు 2023-24 చివరిగా వెలువడినవే. మరో కొత్త నోటిఫికేషన్ టీజీపీఎస్సీ నుంచి జారీ కాలే.
నోటిఫికేషన్లపై స్పష్టత ప్రకటన చేయాలి. డిఎస్సి, గ్రూప్స్, పోలీస్ తదితర నోటిఫికేషన్లు ప్రభుత్వం వరుసగా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. వయసు దాటిపోతున్న నోటిఫికేషన్ల కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నిస్తారు. నోటిఫికేషన్లకు మధ్య గ్యాప్ ఇచ్చేలా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని కోరుతారు. అప్పుడే అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తమకు పోరాటం తప్పడం లేదన్నారు. చాలామంది నిరుద్యోగులు ఒకసారి ఉద్యోగాలను అవుదామని చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అంటున్నారు. ఆర్థిక భారం తడిపి మోపెడు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 67,763 పోస్టులు భర్తీ చేసిరు అని అసెంబ్లీ సమావేశాలు చెప్పారు. త్వరలో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తామనేది చెప్తలేదు. వాస్తవానికి కొత్త ఖాళీల భర్తీకి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇలా కేటాయిస్తానే వేతనాలు ఇచ్చే వీలుంటుంది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆటకెక్కింది. జాబ్ క్యాలెండర్ అమలు తీరలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు నమ్ముకొని 1,00,000 మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. ఇదంతా కూడా విజయక్రాంతి పేపర్లో రాసినటువంటి ఇన్ఫర్మేషను. బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయ సొసైటీలో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్లో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22 నుంచి మే 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. బీసీ గురుకులాల్లో 10వ తరగతి పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకున్నక్కర్లేదు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ను సంప్రదిస్తే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 146 కాలేజీల్లో 12,640 సీట్లు ఉన్నాయి. 144 గర్ల్స్ కాలేజీల్లో 12,080 సీట్లు ఉన్నాయి. ఇక్కడనే 12,640, బాలికలదేమో 12,080 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా అప్లై చేసుకొని 10th అయిపోయిన వాళ్ళు. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.